కార్తీక మాసం తొలి రోజు సందర్భంగా పాడ్యమి పుణ్య స్నానాలతో గోదావరి జిల్లాలన్నీ కూడా కలకల్లాడుతూ కనిపిస్తున్నాయి. రాజమండ్రి గోదావరితో పాటు అనేక ప్రాంతాల్లో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి మహాదేవుని దర్శించి స్వామివారి సేవలో కొనియాడుతూ ఉన్నారు. కాకినాడ జిల్లాకు సంబంధించి స్వయంభూ దివ్యక్షేత్రం తాండవ సంబంధించి దివ్యలింగేశ్వర స్వామివారి దివ్యక్షేత్రం అంతా భక్తజన సందోహంతో కనిపిస్తుంది. ముఖ్యంగా విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామివారి దివ్య దేవస్థానంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ స్వయంగా భక్తులే స్వామివారి లింగేశ్వర రూపానికి అభిషేకం చేసుకునే అవకాశం కల్పిస్తుంటారు. కాబట్టి తొలి రోజు భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించి స్వామివారికి లింగేశ్వర రూపానికి అభిషేకం నిర్వహించి హరహర మహాదేవ అంటూ స్వామివారి సేవలో కొనియాడతారు. నేటి నుంచి మహాదేవుని దర్శించడం, మహాదేవుని అభిషేకం చేయడం ద్వారా వచ్చి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అర్చక స్వాములు అడిగే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఏంటి ఈ కార్తీక మాసంలో స్వామి ఎలాంటి అనుగ్రహం ఇస్తారు, ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి? హరహర మహాదేవ శంభో శంకర. ఈ రోజు నుంచి కార్తీక మాసం యొక్క పాడ్యమి తిథి అనక మొదలైంది. ఈరోజు వేకువజాము నుంచి అందరూ బ్రహ్మ ముహూర్తంలో వేకువజాము నదీ స్నానాలు చేసి ఈ స్వామివారికి ఈ కార్తీక దామోదరుడికి దీపారాధన అంటే ఎంతో విశేషం అనేది తెలుసుకొని భక్తులందరూ కూడా ఉదయపు అందరూ భక్తి శ్రద్ధలతో ఆలయానికి వచ్చేసి ఈ యొక్క అభిషేకం చేసుకున్నారు. అలాగే ఈ కార్తీక మాసంలో మహోత్సవంలో భాగంగా ప్రతినిత్యం కూడా మన గాంధీ సత్రంలో మన వెలిసి ఉన్న శ్రీ కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర దేవస్థానంలో ప్రతినిత్యం కూడా ఉదయం వేకుజాము 4 గంటలకు ప్రతినిత్యం రుద్రాభిషేకం జరుగుతున్నాయి. అలాగే రుద్రాభిషేకం కూడా భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించారు. అలాగే అయ్యప్ప స్వామిని కావచ్చు, శివమాల ధారణ కావచ్చు, ఎన్నో మాలలు ధరించి ఆ స్వామి వారి యొక్క కృపా కటాక్షలకు పాత్రలు కాగలుగుతారు. రోజు స్వామిని దర్శించుకుంటే పుణ్యఫలం లభిస్తుంది. విశేషమైన పర్వదినం రోజులు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా విశేషమైన పర్వదినం మన ఏమైనా ఉన్నాయంటే ముఖ్యంగా అందరికీ తెలిసింది కార్తీక సోమవారం ఎంతో ప్రీతికరమైనది. ఈ కార్తీక సోమవారం ఒకటే కాకుండా ఏకాదశి కానీ, త్రయోదశి కానీ, పౌర్ణమి కానీ విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఈ వచ్చే నెల 20వ తారీఖున 16వ తారీఖున ఈ నెల 16వ తారీఖున స్వామివారికి 1,00,000 బిల్లవాచన కార్యక్రమం. అలాగే 9వ తారీఖు కూడా 108 కలశాలతో మన మార్కెట్ యార్డ్ లో ఉన్న శ్రీ మహాగణపతి గుడి నుంచి 108 కలశాలతో భారీ ఊరేగింపుతో కోలాటలతో స్వామి అంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యక్రమం జరగనుంది. కార్యక్రమాలు చేస్తారు ఒక మాటలో చెప్పండి. 30 సెకండ్స్. హరహర మహాదేవ. ఈ యొక్క కార్తీక మాసానికి మేము మహా ఉత్సాహంగా కూడా అందరూ కూడా చాలా ఉత్సాహంగా కూడా ఈ కార్తీక మాసం అందరూ తీసుకుని ఈ కాశీ విశ్వేశ్వర స్వామికి స్వయంగా మనమే చేసుకుంటున్నాం. కాబట్టి అందరూ ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికి అందరూ వచ్చి వాళ్ళకి కూడా ప్రతి ఒక్క కార్యక్రమం ఏది తలపెట్టినా కూడా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి బాగా దినదిన అభివృద్ధి కూడా జరగాలంటూ కోరుకుంటున్నాం. ఇది మొత్తానికి గోదావరి జిల్లాలకు సంబంధించి దివ్యక్షేత్రాలన్నీ కూడా భక్త జన సందోహంతో కలకల్లాడుతూ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శివనామ స్మరణతో ఆలయాలన్నీ కూడా మారిమోగిపోతున్నాయి. విశేషమైన పర్వదినాలు అంటే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి కావచ్చు, అదేవిధంగా సోమవారం కావచ్చు, ఇలాంటి పర్వదినాల్లో స్వామివారి అభిషేకం కానీ ముఖ్యంగా రుద్రాభిషేకం వంటి చేయడం ద్వారా స్వామివారి ఆశీస్సులు ఉంటాయని చెబుతున్నారు. గోదావరి జిల్లాకు సంబంధించి తొలి రోజు అయితే మాత్రం పాడ్యమి పుణ్య స్నానాలతో శివాలయాలతో పాటు గోదావరి తీరాలు అన్ని కూడా కలకల్లాడుతున్న కనిపిస్తున్న పరిస్థితి. ఇది కార్తీక మాసం సంబంధించి తొలి రోజు సబ్జెక్ట్.